హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఈరోజు డే 3 ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్. చాలామందికి అంటే ఎస్పెషలీ అమ్మాయిలకైతే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే పింపుల్స్ పోవడానికి వాళ్ళు చేసేవి మామూలువి కాదండి. ఎంత కష్టపడతారో నాకు తెలుసు. నేను చాలామంది చూశాను కూడా. సో చాలా వాడతారు, చాలా క్రీమ్స్ వాడతారు, లేదు అని అంటే కాఫీ మాస్క్ అంటారు, లేదంటే కొరియన్ గ్లాస్ స్కిన్ మాస్క్ అంటారు, లేదంటే డైట్లో మార్పులు తీసుకొస్తారు, పర్టికులర్ ఏబీసీ జ్యూస్ అంటారు, చాలా చేస్తూనే ఉంటారు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ దట్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. కాకపోతే మనకి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, మనం పెట్టే డబ్బులకి రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది మనం చూసుకోవాలి. మన యోగాలో బ్యూటీ ఏంటంటే అండి, మీరు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు ఏమంటాం ఫ్యాన్సీ థింగ్స్ ఏం కొనుక్కోక్కర్లేదు కదా. మీ ఇంట్లోనే మీరు కూర్చోవచ్చు, మీ బాడీతోనే మీరు చేసుకునేదే యోగా. సో రూపాయి ఖర్చు లేకుండా వేరే ఒకళ్ళ వాళ్ళ టైము అండ్ ఎఫర్ట్స్ ఏం పెట్టకుండా మన ఓన్ టైము మన మీద మనం ఎఫర్ట్స్ పెట్టుకుని చేసుకునేదే యోగా కదా. సో అండ్ మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. సో అందుకని నేను ఈరోజు మీకు ఈ పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్కి కొన్ని ఆసనాలు అండ్ ప్రాణాయామ కూడా తీసుకొచ్చాను. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. సో నెంబర్ 1 వచ్చేసండి కపాలభాతి ప్రాణాయామ ఇది. సో కపాలభాతి ప్రాణాయామ అనేది నాకు తెలిసి చాలామందికి తెలుసు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరైతే రామ్దేవ్ బాబాజీని ఫాలో అవుతారో వాళ్ళందరికీ కూడా తెలుసు కపాలభాతి అంటే ఏంటి అనేది కదా. అండ్ టీవీల్లోనూ వాటిలో అన్నిటిలోనూ చూస్తూనే ఉంటారు. సో తెలియని వాళ్ళ కోసం, లేదు అని అంటే తప్పుగా చేసే వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చేసి చూపిస్తాను. ఓకే, రైట్, వెరీ గుడ్. సో దీంట్లో కూడా అండి కపాలభాతిలో కూడా మీరు ప్రశాంతంగా ఎలా కావాలనుకుంటే అట్లా కూర్చోవచ్చు. నేను సుఖాసనాలో కూర్చున్నాను, సో సుఖాసనాలో కూర్చోవచ్చు. వజ్రాసనంలో కూర్చుంటానంటే వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. సో సుఖంగా కూర్చోండి. సుఖంగా కూర్చున్న తర్వాత బిగినర్స్ అయితే మీ చేతిని అంటే మీ రైట్ హ్యాండ్ తీసుకుని ఫస్ట్ మీ పొట్ట మీద పెట్టుకోండి, అబ్డమెన్ మీద. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ దాని మీద ఇలా పెట్టుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. ఓకే, ఎందుకనంటే ప్రతి బ్రెత్ కూడా మీరు ఫీల్ అవ్వాలి. సో ప్రతిసారి మీరు బ్రీత్ అవుట్ అని చేసినప్పుడు ఆ ప్రెషర్ని మీరు ఫీల్ అవ్వాలన్నమాట. చాలామంది నేను అబ్జర్వ్ చేశాను, అంటే ఎవరిని తప్పు పట్టడం కాదు, బట్ తప్పుగా చేస్తే మీకు రిజల్ట్స్ రావు. సో రిజల్ట్స్ కోసమే కదా మనం అందరం చేసేది. సో ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేను చెప్తాను. మీరు అలా చేస్తే మీరు వాటిని రెక్టిఫై చేసుకోండి. రైట్. సో చాలామంది ఏం చేస్తారనంటే బ్రీదింగ్ ఓన్లీ ఇక్కడి నుంచి చేస్తారండి. కపాలభాతి అంటే ఫస్ట్ ఏంటి అనేది నేను చెప్తాను, దాని తర్వాత మిస్టేక్స్ ఏంటో చెప్తాను. రైట్. సో కపాలభాతి అని అంటే మీ అబ్డమన్ నుంచి మీరు షార్ప్గా గాలిని బయటకు వదలాలి. ఓకే, షార్ప్గా పొట్ట నుంచి గాలిని అని ప్రెషర్గా ఫాస్ట్గా వదిలేసేయాలి. వదిలేసినప్పుడు మీకు మళ్ళీ గాలి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అనంటే ఒక పిండేసిన స్పాంజ్ని నీటిలో ఇలా వేయగానే మీరేం దానికి గాలి నీళ్ళన్నీ పీల్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు, దానికి అదే ఆటోమేటిక్గా పీల్చేసుకుంటుంది కదా. సేమ్ థింగ్ కూడా ఇది కూడా అంతే అనమాట. మీరు ఎప్పుడైతే ప్రెషర్గా వదిలేస్తారో తీసేసుకుంటుంది. ఇది కపాలభాతి. ఓకే, ఇంతవరకు క్లారిటీ ఉంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మిస్టేక్స్కి వద్దాం. మిస్టేక్స్ ఏంటి అని అంటే చాలామంది ఓన్లీ ఈ లంగ్స్తో గాలి పీల్చేసి నేను కపాలభాతి చేసేస్తున్నా అంటారు. అంటే ఇట్లా అనేస్తారండి. అంటే ఏంటి, ఓన్లీ ఇక్కడి నుంచే గాలి వెళ్తుంది, మళ్ళీ పీల్చుకుంటారు, వదిలేస్తారు, పీల్చుకుంటారు అని చేసేస్తారు. దీనివల్ల ఉపయోగం ఉండదు అన్నమాట. మీరు కష్టపడి చేస్తారు కానీ ఫలితం ఉండదు. సో యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, పొట్ట నుంచి స్టార్ట్ అయ్యి ఇలా బయటికి రావాలి. దీని గురించే నేను బిగినర్స్కి మీరు
రైట్ హ్యాండ్ని ఫస్ట్ పెట్టి దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోండి అనేది దేనికంటే మీకు ఇక్కడి నుంచి మూమెంట్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. ఫస్ట్ 10 చేస్తారండి, కరెక్ట్గా చేస్తారు ఎవరైనా. 11, 20, 30 చేసేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళిపోతుంది, లంగ్స్ నుంచి గాలి పీల్చడం మొదలెడతారు. అట్లా కాదు. ఇక్కడ ఎందుకు చేయి పెట్టమన్నానంటే మీరు ప్రతిసారి పీల్చినప్పుడల్లా ఇక్కడ మీరు ఫీల్ అవ్వాలి. ఇక్కడ ఫీల్ అయ్యి మార్పు వస్తున్నది, మళ్ళీ లంగ్స్ వైపు వెళ్తున్నాయి అని అంటే లేదు, పొట్ట మీద నుంచే గాలి రావాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడికే ఫోకస్ తీసుకురావడం కోసం చేతులు పెట్టమని చెప్పాను. లేదు మీరు బిగినర్ కాదు, మీకు అంతా తెలుసు, అలాంటప్పుడు మీరు జస్ట్ మీ ఇష్టం, మీరు ఏ ముద్రలో పెట్టుకుంటారో ఆ ముద్రలో పెట్టుకోండి, ఇక్కడ చేతులు పెట్టుకుని చేయండి. ఓకే రైట్. సో కపాలభాతి గురించి ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు అందరికీ బాగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చేద్దాం. దీన్ని ఒక 10 సార్లు నేను చేసి చూపిస్తాను. రైట్. ముందుగా చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బిగినర్స్ ఇలా చేతులు పెట్టుకోండి. పెట్టి ఫస్ట్ గాలి వదిలేసేయండి. ఆ తర్వాత పీల్చుకోండి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్. రిలాక్స్. చూశారు కదా నేను చేస్తున్నప్పుడు నా పొట్ట ఎలా మూవ్ అవుతుందో నా చేతులు చూస్తే అర్థమవుతాయి. లేదా ఇప్పుడు ఓన్లీ నా చేతుల మీదే కాన్సన్ట్రేట్ చేయండి, మీకు కనిపిస్తుంది. ఓకే నేను చేస్తాను, మీరు జస్ట్ నా పొట్టని నా చేతినే చూడండి. ఓకే ఇదండి, దిస్ ఈజ్ కపాలభాతి. ఈ కపాలభాతి మీరు చేస్తే మీకు డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు మీ పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్ కూడా మొత్తం 2 కూడా పోతాయి అన్నమాట. ఎందుకు అని అంటే మీరు ఇంత ప్రెషరైజ్డ్గా గాలి పీల్చినప్పుడు వదిలినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు లాట్స్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్తుంది అనమాట. లాట్స్ ఆఫ్ ఆక్సిజన్ వెళ్తుంది. అండ్ ఆల్సో మనం ఎప్పుడు కూడా లంగ్స్ని యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ మనం ఎప్పుడైనా లంగ్స్తో మనము పీల్చినప్పుడు అండి మనం మొత్తం వాడం. అంటే లంగ్స్ కెపాసిటీ 100 అని అంటే మనం ఇంతవరకు గాలి వదులుతాం, మళ్ళీ ఇంతవరకు గాలి పీలుస్తాం. ఫుల్గా అని మొత్తం గాలి వదిలేసిన టైం ఉండదు, ఎవరు వదలరు కదా. సో ఏమవుతుందంటే అన్నెసరీ మనం ఉన్నా కూడా మనం చాలా తక్కువ వాడుకుంటాం అనమాట. అంటే ఒక 30% వాడుకుంటాం రోజు చెప్పాలంటే. సో దాన్ని ఫుల్లెస్ట్ వాడుకున్నప్పుడే కదా ఏదైనా మనకి వస్తుంది. సో అదేవిధంగా మనం దీంట్లో ఏంటంటే ఇక్కడి నుంచి గాలి తీసుకుని వదులుతాం కాబట్టి ఓన్లీ లంగ్సే కాదు పొట్టం నుంచి కూడా మనం గాలి తీసుకుని వదలడంతో ఏమవుతుంది అని అంటే కంప్లీట్గా బాడీ అంతా కూడా గాలి ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్తో నిండిన బ్లడ్ మన బాడీలోకి వెళ్ళి అంత ఫ్రెష్ బ్లడ్ అండ్ ప్యూర్ బ్లడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేస్తుంది కదా. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే డార్క్ సర్కిల్స్ తీసేస్తుంది అండ్ ఆల్సో దీనిపైన ఉండే యాక్నే ఇలాంటివి ఇష్యూస్ని కూడా తీసేస్తుంది అనమాట. సో అందుకని ఇది మీరు ప్రతిరోజు చేస్తే మీ యాక్నే పింపుల్స్ అండ్ డార్క్ సర్కిల్స్ మొత్తం కూడా పోతాయి. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ప్రాణాయామ. మీకు ఓన్లీ ఈ ప్రాబ్లమ్సే కాదు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దీన్ని చేయొచ్చు ఎక్సెప్ట్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్. బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కపాలభాతిని చేయొద్దు, చేస్తే మీకు పెరుగుతుంది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నన్ను పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే బట్ ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దు, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చండి ప్రతిరోజు. ఓకే సో మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. మనము రెండో ఆసనానికి వెళ్దాం. ఇప్పుడు మనము రెండో ప్రాణాయామానికి వెళ్దామండి. దీని పేరు వచ్చేసి నాడీ శోధన. నాడీ శోధన లేదు అని అంటే అనులోమ్ విలోమ్ ప్రాణాయామ అంటారు, లేదు అని అంటే సుఖ ప్రాణాయామ అని కూడా అంటారు. సో దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లు కూడా ఒకటే, అన్నిట్ల అర్థం ఒకటే. నాడీ శోధన, సుఖ ప్రాణాయామ, అనులోమ్ విలోమ్ ఈ 3 ఒకటే. రైట్. సో ఇది క్లియర్గా అర్థమైంది కాబట్టి ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. సో
ఈ నాడీ శోధన ప్రాణాయామ ఎలా చేయాలి అని అంటే మనము మెయిన్గా రైట్ హ్యాండ్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్ హ్యాండ్ తీసుకున్న తర్వాత మనం వీటిలో వాడేది థంబ్, దాని తర్వాత ఈ రింగ్. ఓకే, ఈ రింగ్ ఫింగర్ వాడతాం. ఈ రింగ్ ఫింగర్ వాడిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఇట్లా ముయ్యాలి. ఇంకోటి ఇట్లా. కొంతమంది ఇలా కూడా చేస్తారు, ఇలా కూడా చేసే వాళ్ళు ఉన్నారు, అలా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇలా చేసినప్పుడు ఇది ఆజ్ఞాచక్ర అనమాట. ఆజ్ఞాచక్రకి అడ్డం వస్తుంది ఇది. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది ఇంకో ఇలా అడ్డం వస్తుంది. సో అందుకని చెప్పి నేనైతే ఇలా చేయండి అని చెప్తాను. ఇలా చేస్తే దేనికి అడ్డం ఉండదు అనమాట. ఓకే, సో బట్ మీ అలవాటు ప్రకారం మీరు ఇలా చేసుకుంటా అంటే చేసుకోండి. బట్ మై సజెషన్ ఈజ్ మీ 2 వేళ్ళు ఇలా మూసేసుకోండి. ఆ తర్వాత ఇది ఈ పర్టికులర్ ఇది ఒక్కటే మనం అంత ముయ్యలేం కాబట్టి ఇది వదిలేసేయండి. మీరు దీన్ని కూడా మూసేయగలరంటే వెరీ గుడ్, ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇది ఆల్టర్నేటివ్ బ్రీదింగ్ అండి. ఆల్టర్నేటివ్ బ్రీదింగ్ అని అంటే ఏంటి? మామూలుగా మనం ఏం చేస్తాం, అని గాలి పీల్చుకుంటాం, అని గాలి వదిలేస్తాం. అంటే 2 నాస్ట్రిల్స్తో గాలి పీల్చుకుంటున్నాం, 2 నాస్ట్రిల్స్తో గాలి వదిలేస్తున్నాం. కానీ దీంట్లో ఏంటి అని అంటే మనం ఒక నాస్ట్రిల్నే పీలుస్తాం, ఒక నాస్ట్రిల్తో వదులుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం లెఫ్ట్తో స్టార్ట్ చేసాం, లేదు అని అంటే రైట్తో స్టార్ట్ చేసాం, దేంతో అయినా స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఇండియన్స్ అందరికీ కూడా కుడి కాలు కుడి చెయ్యి అనేది అంటే రైట్ అనేది ఒక మంచి సాంప్రదాయం కింద ఉంది కాబట్టి మనం రైట్ నాస్ట్రిల్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది నా రైట్ నాస్ట్రిల్. సో రైట్ నాస్ట్రిల్తో అని గాలి పీల్చాక ఇలా మూసేసి 2 ఎంతసేపు అనేది కూడా నేను చెప్తాను. 5-8-5 అంటాం, లేదంటే 8-5-8 అంటాం, లేదంటే 5-3-5 కూడా అంటాం. ఎలా చేయాలని నేను చెప్తాను తర్వాత. ముందుగా రైట్తో గాలి పీల్చుకున్నారు, మూసేశారు, ఆ తర్వాత లెఫ్ట్తో వదిలేశారు, ఆ తర్వాత మూసేశారు, మళ్ళీ తెరిచారు, లెఫ్ట్ ఇన్, క్లోజ్, రైట్ అవుట్, క్లోజ్, రైట్ ఇన్, క్లోజ్, లెఫ్ట్ అవుట్. ఓకే, సో ఇది అన్నమాట. ఇది సుఖ ప్రాణాయామం. అయితే ఏంటి ఎలాగ ఇందాక ఏంటి 8-5-8-8-5-3 అని ఏదేదో చెప్పారండి, నాకు అర్థం కాలేదండి అని మీరు అడగచ్చు. రైట్, అది ఏంటి అని అంటే మీరు 5 సెకండ్లు పీల్చండి, 3 సెకండ్లు ఆపండి, 5 సెకండ్లు గాలి వదిలేయండి. ఇదన్నమాట రేషియో. ఓకే, సో మీరు ఏం చేయాలి అని అంటే గాలి పీల్చుకోవడం 5 సెకండ్లు, ఆపడం 3 సెకండ్లు, వదలడం 3 సెకండ్లు. సో రైట్ ఇన్, హోల్డ్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, హోల్డ్, రైట్ అవుట్. ఇదండి, ఇది చేయాల్సింది. ఓకే, సో నేను చెప్తూ చేస్తాను, మనం జస్ట్ ఒక 3 సార్లు చేద్దాము. అంటే ఒక సెట్ వచ్చేసి రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, దీన్ని ఒక సెట్ అంటారు. ఓకే, ఏ ముక్కుతో అయితే గాలి పీల్చుకుని మళ్ళీ ఆ ముక్కుకే వస్తామో అది ఒక సెట్. సో ఇప్పుడు మనం అట్లాగా ఒక 3 సెట్లు చేద్దాం. ఓకే అండి, సో దీనికి నేను ఇందాక చెప్పాను కదా, మీరు ఎలాగన్నా కూర్చోవచ్చు. మీరు వజ్రాసనంలో కూర్చుంటారా, లేదంటే సుఖాసనాలో కూర్చుంటారా, మీ ఇష్టం, ఎలా కూర్చున్నా పర్లేదు. మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. రైట్, సో జస్ట్ రిలాక్స్డ్గా కూర్చోండి. రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత ఇప్పుడు చేద్దాము. నడుము స్ట్రైట్గా పెట్టుకోండి. నడుము స్ట్రైట్గా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ హ్యాండ్ తీసుకోండి. 5-3-5 రేషియోలో చేద్దాము. 5-3-5 రూల్. ఫస్ట్ రైట్ ఇన్, 5 సెకండ్లు కుడి ముక్కుతో గాలి పీల్చుకోండి. 1 2 3 4 5. హోల్డ్, 2 ముక్కులు మూసేసేయండి. 1 2 3. ఇప్పుడు ఎడమ ముక్కు తెరవండి. ఎడమ ముక్కు తెరిచి ఎడమ ముక్కు వదిలేసేయండి గాలంతా. 1 2 3 4 5. వెరీ గుడ్. ఇప్పుడు ఎడమ ముక్కుతో మళ్ళీ
5 సెకండ్లు గాలి పీల్చండి. 1 2 3 4 5. వెరీ గుడ్. 2 ముక్కులు మూసేసేయండి. 3 సెకండ్లు. 1 2 3. ఇప్పుడు కుడి ముక్కు ఓపెన్ చేసి కుడి ముక్కుతో గాలి వదిలేసేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. ఫస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండో సెట్ చేద్దాం. కుడి ముక్కుతో గాలి పీల్చుకోండి. 1 2 3 4 5. 2 ముక్కులు మూసేసేయండి. హోల్డ్ ఫర్ 3 సెకండ్స్. 1 2 3. నౌ ఎడమ ముక్కుతో గాలి వదిలేసేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి. 1 2 3 4 5. వెరీ గుడ్. హోల్డ్. 1 2 3. నౌ కుడి ముక్కుతో వదిలేసేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. ఇప్పుడు లాస్ట్ సెట్. కుడి ముక్కుతో గాలి పీల్చుకోండి. 5 సెకండ్లు. 1 2 3 4 5. ఓకే. హోల్డ్ చేయండి. ఇప్పుడు 3 సెకండ్లు ఆపండి. 1 2 3. ఇప్పుడు ఎడమ ముక్కుతో వదిలేసేయండి. 1 2 3 4 5. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి. 1 2 3 4 5. 3 సెకండ్లు హోల్డ్ చేయండి. 1 2 3. ఇప్పుడు కుడి ముక్కుతో వదిలేసేయండి. 1 2 3 4 5. వెరీ గుడ్. మీరు సక్సెస్ఫుల్గా 3 సార్లు చేసేసారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. వెరీ గుడ్. సో ఇదే అండి. దీని పేరే చెప్పాను కదా, సుఖ ప్రాణాయామ, లేదు అంటే అనులోమ విలోమ ప్రాణాయామ. దీన్ని ఏ విధంగా పిలవచ్చు. అండ్ దీనివల్ల మీకు అడ్వాంటేజెస్ కూడా చెప్పాను కదా. అండ్ వీటితో పాటు మీకు ప్రశాంతతను కూడా చాలా ఇన్స్టెంట్గా ఇస్తుంది. ఈ ప్రాణాయామ చేశారు అని అంటే డెఫినెట్గా మీరు చాలా ప్రశాంతంగా అనిపిస్తారండి. ఓకే. సో ఎప్పుడైనా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా మీరు దీన్ని చేయండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చండి. దీనికి ఏజ్ లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ పేషెంట్స్ కూడా ఎవరైనా చేయొచ్చు. సో చేయండి. దీని అడ్వాంటేజెస్ మీరు తెలుసుకోండి. నమస్కారం.